ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన జీబీ గోదావరి బనకచెర్ల లింక్ వెనుక భారీ కుట్ర దాగి ఉందా? తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలను కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్టా? సంవత్సరంలో 300 రోజుల పాటు సజీవంగా ఉండే ప్రాణహిత నీళ్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నిస్తుందా? తెలంగాణకు సంబంధించిన కొందరు దాని ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారా? తన వంతుగా కేంద్రం కూడా వత్తాసు పలుకుతోందా? సాగునీటి రంగ నిపుణులు ప్రస్తుతం ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రతిపాదనలపై కేంద్రం వేగంగా చర్యలు చేపట్టడం, మరోవైపు కాళేశ్వరం రిపోర్టులో ఇతర ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో తాత్సారం చేయడము అందుకు బలాన్ని చేకూరుస్తోంది. గోదావరి ప్రాజెక్టులపై ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు చేసిన కుట్రలనే నేడు మరోసారి అమలుకు పూనుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దాదాపు 80,000 కోట్ల భారీ అంచనా వ్యయంతో జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం ఈ లింక్ ద్వారానే రోజుకు 2 టీఎంసీలను ప్రకాశం బరాజ్, బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా బనకచెర్లలో వేసి పెన్నా బేసిన్ కు మొత్తంగా 200 టీఎంసీలను తరలించాలనేది దాని లక్ష్యం. ఇంత భారీ ప్రాజెక్టు సక్సెస్ కావాలంటే ఏడాదిలో అత్యధిక రోజులు జలాలు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రధాన గోదావరిలో వరద ప్రవాహ రోజులు ఏడాది మొత్తంలో 70 రోజులకు మించి లేవు. మరి ఈ జీబీ లింక్ ఏ విధంగా విజయవంతమవుతుంది? ఎందుకు చేపడుతున్నారు? ఏ భరోసాతో అంత మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు? ఇందులోనే ఉంది అసలు మతలబు. ప్రాణహిత ఇంద్రావతి జలాలను గంపగుత్తగా కొల్లగొట్టాలనే భారీ కుట్ర జీబీ లింక్ వెనుక దాగి ఉన్నదని నీటి పారుదల రంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. తమ వాదనలకు బలం చేకూరే అనేక అంశాలను ఉదహరిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా 12 సబ్బేషన్లుగా విభజించారు. అందులో 8 సబ్బేషన్ల నుంచి గోదావరికి వచ్చే మొత్తం జలాలు 31.95%. ఇక G9 లోని ఒక్క ప్రాణహిత సబ్బేషన్ నుంచే 26% జలాలు గోదావరిలోకి చేరుతాయి. అంటే ప్రాణహితలో ఏ మేరకు జలాలు అందుబాటులో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత G10 సబ్బేషన్ అయిన లోయర్ గోదావరి అంటే SRSP నుంచి పోలవరం వరకు మధ్య గోదావరిలో వచ్చి చేరే జలాలు 7.19%. G11 సబ్బేసిన్ లోని ఇంద్రావతి నుంచి 22.93% జలాలు గోదావరికి వస్తాయి. సూటిగా చెప్పాలంటే గోదావరి నీటి లభ్యతలో ప్రాణహిత ఇంద్రావతి జలాలే 48.93%. ఇక ఇంద్రావతి జలాలను అటు ఒడిశా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా వాటా మేరకు వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం ఒక్క ప్రాణహిత నుంచే నికరంగా జలాలు గోదావరికి వచ్చి చేరుతున్నాయి. ఇక ప్రాణహితలో ఏడాదిలో 300 రోజుల పాటు కనీస వరద ప్రవాహాలు కొనసాగుతుంటాయి. ఏ సబ్బేషన్ లో వరద ప్రవాహం మొదలుగాక ముందే అంటే వర్షాకాలం ప్రారంభంలోనే ఈ బేసిన్ నుంచి వరద ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత జలాల భరోసాతోనే ఏపీ సర్కార్ అంత భారీ వ్యయంతో జీబీ లింక్ కు పూనుకున్నదని నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణహిత నీళ్లు నిరాటంకంగా అందడంపైనే జీబీ లింక్ సాఫల్యత ఆధారపడి ఉంటుందని గణాంకాలతో సహా వారు వివరిస్తున్నారు. దీని ద్వారా దిగువన ఇంద్రావతి జలాలను సైతం చేరబట్టేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ఏపీ పన్నాగాలకు కేంద్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తుందని నీటి రంగ నిపుణులు వివరిస్తున్నారు. అందుకు తెలంగాణకు చెందిన పలువురు సైతం లోపాయికారిగా సహకరిస్తున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత జలాలను ఆధారంగా తెలంగాణ నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక విధాలుగా అక్కసు వెళ్లగక్కారని, అశాస్త్రీయ అడ్డగోలు వాదనలతో తప్పుడు ప్రచారాలకు తెరలేపారని వారు స్పష్టం చేస్తున్నారు. ఒక్క మేడిగడ్డ బరాజులో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని పూచిగా చూపి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుని కాటగలిపేందుకు ఎత్తులు వేస్తున్నారని ఇరిగేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరీక్షలు, NDSA పేరిట ప్రాజెక్టుపై అపోహలను సృష్టిస్తూ నిరుపయోగమనే వాదనను ప్రచారం చేస్తూ తెలంగాణ గొంతు నిలిమే కుట్రలు అమలు చేస్తున్నారని వివరిస్తున్నారు. వాస్తవంగా ప్రాణహిత జలాలు యథేచ్ఛగా దిగువకు అంటే ఏపీకి వెళ్లాలనేది అసలు ఉద్దేశమని, దానికోసమే కాళేశ్వరాన్ని కాటగలిపేందుకు ప్రయత్నించారని మేధావులు విశ్లేషిస్తున్నారు. కాళేశ్వరం ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి అంగుళంపైన పూర్తి అవగాహన పెంచుకున్నారు. గోదావరి, కృష్ణా నదీ వ్యవస్థనే కాదు సాగునీటి రంగాన్ని ఆవాహన చేసుకున్నారు.
నీళ్లు లేని చోట ప్రాజెక్టులు నిర్మించిన ఉమ్మడి పాలకుల కుట్రలను పసిగట్టి గర్జించారు. కుటిల పన్నాగాలను తెలంగాణ జనానికి పట్టబయలు చేశారు. అందుకే స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాణహిత జలాలను ఒడిసిపట్టడమే ప్రధాన లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏడాదిలో 300 రోజులు నీళ్లుండే ప్రాణహితను ఆధారంగా చేసుకుని బరాజులను నిర్మించారు. ఇంద్రావతి జలాల వినియోగానికి అటు దేవాదుల ఆయకట్టకు భరోసా కల్పించేందుకు సమ్మక్క సాగర్ బరాజులను నిర్మించారు. దాని దిగువన 60 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ కు శ్రీకారం చుట్టారు. సూటిగా చెప్పాలంటే ప్రాణహిత ఇంద్రావతి నీటిని ఒడిసిపట్టి ఎగువన నీళ్లు లేని ప్రాజెక్టులకు తరలించి గోదావరిని నిరంతరం సజీవ నదిగా మార్చారు. తెలంగాణను పంటలతో పచ్చగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగారు. సుదీర్ఘ మేధోమథనం సాగించి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి అత్యంత స్వల్ప కాలంలో పూర్తి చేశారు. ఉమ్మడి పాలకులు సృష్టించిన శతకోటి సమస్యలకు కాళేశ్వరం ద్వారా ఒకే ఒక్క బలమైన పరిష్కారాన్ని చూపారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసానివ్వడమే కాక కొత్త ఆయకట్టుకు కాళేశ్వరం నేటికి పురుడు పోస్తుంది. కాళేశ్వరంతో తెలంగాణలోని సాగునీటి రంగ ముఖ చిత్రమే మారిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 450 టీఎంసీలకు పైగా తెలంగాణ వినియోగించేందుకు మార్గం సుగమమైంది. ఎగువ నుంచి వరద వచ్చినా రాకున్నా ఎల్లంపల్లికి డోకా లేకుండా పోయింది. శ్రీరామ్ సాగర్ జలాశయానికి ఏడాది పొడవునా జలకళ. దైవాధీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ మధ్య దిగువ మానేరుకు కాళేశ్వరంగా శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా ముఖం చాటేసిన సింగూరుకు కాళేశ్వరం ఊపిరులేదింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. హల్దీ వాగు ద్వారా చారిత్రక నిజాం సాగర్ కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు ఆ తర్వాత అని నిర్వచించవచ్చు. సమ్మక్క సాగర్ తో దేవాదులకు భరోసా లభించింది. సీతారామ పూర్తయితే గోదావరిలో తెలంగాణ తన వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగుతున్న ఆయకట్టు వస్తున్న పంటల ఉత్పత్తే సజీవ సాక్ష్యం. ఇప్పటికే అనేక రికార్డులను తిరగరాసిన కాళేశ్వరం భవిష్యత్తులో జీవన రేఖగా నిలవనుందని ఇంజనీరింగ్ నిపుణులు మేధావులు చెబుతున్న మాట. అంతటి ప్రాధాన్యమున్న కాళేశ్వరాన్ని కాటగలిపే కుట్రల వెనుక పొరుగు రాష్ట్రానికి సహకరించే ఎత్తుగడ కూడా ఉన్నదా అనే అనుమానాలు జీబీ లింక్ నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి.